హాయ్ ఎవ్రీవన్. ఈ రోజు వీడియోలో అయితే పిల్లలున్న ప్రతి ఒక్కరూ లైక్ బేబీ ఎమర్జెన్సీ టైంలో ఉండవలసిన కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ గురించి మీకు ఈరోజు షేర్ చేస్తాను. అండ్ న్యూ మామ్స్కి బాగా యూజ్ అవుతుంది. ఇది కంపల్సరీ వీడియో చూడండి చివరి వరకు. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ వచ్చేసి థర్మోమీటర్ అండి. సో చాలా మంది మదర్స్ చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే బేబీ బాడీ కొంచెం వేడిగా ఉన్నా కానీ లైక్ పారాసిటమాల్ వేసేస్తున్నారు. కానీ అలా చేయకూడదండి. ఎప్పుడైనా కూడా ఫస్ట్ థర్మోమీటర్తో చెక్ చేసి కొంచెం ఫీవర్ ఉంది అనిపిస్తేనే పారాసిటమాల్ యూజ్ చేయాలి. అండ్ ఆల్సో మీరు దీన్ని చెక్ చేస్తూ రీడింగ్స్ అన్ని కూడా ఒక దాంట్లో నీట్గా నోట్ చేసుకుని పెట్టుకోండి. సో దట్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తే మనం చెప్పడానికి బాగుంటుంది. ఇది అయితే మ్యాండేటరీగా మెయింటైన్ చేయండి. థర్మోమీటర్ లేకుండా అయితే మీరు మెడికేషన్ అనేది యూజ్ చేయొద్దు అసలు. నెక్స్ట్ వచ్చేసి పారాసిటమాల్ అండి. ఇది ఫీవర్ వచ్చినప్పుడు యూజ్ చేస్తారు. ఇది మీ దగ్గర అయితే మ్యాండేటరీగా ఉండాలి. అండ్ ఆల్సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇలా పెట్టుకోవడం, ఇలా మెయింటైన్ చేసుకోవాలండి. ఎప్పుడైనా ఇది యూజ్ చేసిన 1 monthకి మీరు మళ్ళీ యూజ్ చేయొద్దు, రీయూజ్ చేయొద్దు. అండ్ ఇలా కూడా పెట్టి మెయింటైన్ చేయొద్దు అసలు. ఇలా పెట్టి ఉంచొద్దు. మీరైతే ఎప్పటికప్పుడు ఈ లిడ్ పెట్టేసి ఇది అనేది సపరేట్గా మెయింటైన్ చేయడానికి చూడండి. ఇదైతే ఇలా సపరేట్గా మెయింటైన్ చేయాలి. సో ఇలా పెట్టుకొని ఉంచితే అది మంచిది కాదండి. ఏమైనా ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు. సో బేబీ వెయిట్ బట్టి మనం ఇక్కడ లేబుల్ మీద రాసి ఉంటుంది. దాన్ని బట్టి మనం ఇక్కడ ఇవ్వాలండి డోసేజ్ అనేది. మీ ఓన్గా కానీ స్పూన్స్తో కానీ అలా మాత్రం అస్సలు ఇవ్వద్దు. అండ్ మెయిన్ ఏంటి అంటే 2 daysకి మించి ఫీవర్ అనిపిస్తే, బేబీ కనుక డల్గా కానీ వీక్గా కానీ అనిపిస్తే కంపల్సరీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. నెగ్లెక్ట్ మాత్రం చెయ్యొద్దు. నెక్స్ట్ వచ్చి మ్యూకస్ సక్షన్ అండి. ఇదిగోండి. సో మ్యూకస్ సక్షన్ ఇది కోల్డ్ వచ్చినప్పుడు యూజ్ చేస్తారు. సో కోల్డ్ వచ్చినప్పుడు మనకి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళకి నైట్ ముక్కు బ్లాక్ అయిపోయి నిద్ర పోరు, అసలు చికాక్ చేస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, ఈవెన్ ఫీడింగ్ కూడా సరిగ్గా తీసుకోరు. సో ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటంటే ఇది ఒక్కటే. ఎందుకంటే సో మనం వాళ్ళది క్లియర్ చేయడానికి ఇది యూజ్ చేస్తూ లైక్ నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఇలా పెట్టి వాళ్ళ నోస్లో పెట్టి ఇలా తీసేస్తే ఆ మ్యూకస్ అంతా దీంట్లోకి వచ్చేస్తుంది. దీన్ని నీట్గా వాష్ చేసుకోవాలి హాట్ వాటర్తో. మరి హాట్ కాదండి, లూక్ వామ్ వాటర్తో వాష్ చేసుకుని పెట్టుకోవాలి. ఇదైతే చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. ఎందుకంటే 2 years బిలో ఉన్న బేబీస్ కి బాగా యూజ్ అవుతుంది. సో ఈ మ్యూకస్ సక్షన్ యూజ్ చేస్తే బేబీకి అయితే చాలా రిలీఫ్ గా ఉంటుందండి. సో మంచిగా పడుకుంటారు అండ్ ఫీడింగ్ కూడా తీసుకుంటారు నీట్ గా. నెక్స్ట్ వచ్చి ఇదండి నాజల్ డ్రాప్స్. ఇది కూడా కోల్డ్ వచ్చినప్పుడు యూజ్ చేస్తారు. అండ్ ఎస్పెషల్లీ ఏంటి అంటే బేబీస్ కి థిక్ మ్యూకస్ ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేస్తే అది అనేది ఇది కరిగించి మనం ఇప్పుడు సక్షన్ చూపించాం కదా, దీంతో తీసేసుకుంటే వాళ్ళు కొంచెం బాగా రిలీఫ్ గా ఉంటది. రన్నీ నోస్ ఉంటది కదా, నీరులా కారిపోతుంది, ఆ వాటికి యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఇదైతే. సో నాకైతే నా డాక్టర్ అలాగే చెప్పారు. పర్సనల్ గా నేను కూడా చాలా అబ్జర్వ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఓఆర్ఎస్ అండి. సో పిల్లలకి లైక్ డయేరియా వచ్చినప్పుడు, వామిటింగ్స్ అయినప్పుడు పిల్లలు చాలా డిహైడ్రేట్ అయిపోతూ ఉంటారు, వీక్ అయిపోతూ ఉంటారు. సో అలాంటప్పుడు మీరు టెట్రాప్యాక్స్లో ఉన్న ఓఆర్ఎస్ అయితే అస్సలు యూజ్ చేయొద్దు. సో అది ఈవెన్ బ్యాన్ కూడా చేశారు. మనకి తెలిసిందే కదా, శివరంజని గారు, ఆవిడ చాలా పోరాడి మనకి ఆ ఓఆర్ఎస్ ఫేక్ అని చెప్పి చాలా ఇది చేస్తున్నారు. సో దాన్ని బట్టి ఇగో ఇలా ప్యాకెట్స్ ఉంటాయండి. ఈ ప్యాకెట్స్ మాత్రం వాటర్లో కలిపి తాగించాలి. అంతేగాని మనం ఆ టెట్రాప్యాక్స్కి ఫ్లేవర్స్వి అవి అయితే అస్సలు పట్టించదు. ఇది ఈ ఓఆర్ఎస్ మాత్రమే, ఈ ఎలక్ట్రోలైట్స్ మాత్రమే యూజ్ చేయండి ఇలాంటివి. నెక్స్ట్ వచ్చి డైపర్ ర్యాష్ క్రీమ్ అండి. సో ఈ ర్యాష్ క్రీమ్ ఏంటి అంటే లైక్ పిల్లలకి అప్పుడప్పుడు డైపర్స్ వేస్తూ ఉంటాం కాబట్టి ఎప్పుడైనా ర్యాష్ వచ్చినా లైక్ ఇచ్చింగ్ లాగా అనిపించిన వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు క్రాంకీగా, అప్పుడు మనం ఇది యూజ్ చేయొచ్చు. అండ్ వాళ్ళకి కొంచెం రిలీఫ్ వస్తుంది. అండ్ జర్నీస్లో కూడా మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ యూజ్ చేయకుండా జర్నీ వెళ్ళినప్పుడు మాత్రం ఓవర్కే వేసేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు కూడా వాళ్ళకి ఒక్కొక్కసారి పడవకపోవచ్చు. అలాంటప్పుడు కూడా మనకి బాగా వస్తుంది ర్యాష్. ఆ టైంలో కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి. సో కంపల్సరీ మెయింటైన్ చేయండి ర్యాష్ క్రీమ్ ఒకటి. సో చూసారు కదండి, ఇవి అనమాట చాలా బేసిక్ థింగ్స్ మస్ట్ మీ దగ్గర ఉండాలి. అండ్ న్యూ మామ్స్ కూడా అసలు బాగా ఇవైతే మెయింటైన్ చేయండి. మీకు కొంచెం టెన్షన్ అది తగ్గుతుంది. ఎందుకంటే నాకు తెలుసు ఫస్ట్ టైం మదర్ ఎలా ఫీల్ అవుతారు అనేది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఇంకేమైనా యాడ్ చేయాలి అంటే. థ్యాంక్ యూ.